కడప జిల్లా జమ్మలమడుగులో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముద్దునూరు రోడ్లోని పెన్నా నది సమీపంలోని ఏకశిల పదినెట్టంబడి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఊరేగింపు చేపట్టారు. అయ్యప్ప స్వాములు శరణఘోషలు భక్తి పాటల మధ్య దేవస్థానం నుంచి స్వామివారి గ్రామోత్సవం బయలుదేరి పలు వీధుల గుండా సాగింది. కోలాట నృత్యాలు, వేషధారలు, మహిళా సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్వామి శరణమయ్యప్ప. ఈ చరాచర దిగ్భాగాన శ్రీశైల ఆగ్నేయే పినాకి నదీ తీరమున శ్రీ గణపతి కుమారయ్యప్ప స్వామి ఏకశిల పదినెట్టాంబడి దేవాలయం వెలిసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయము గ్రామోత్సవంలో భాగంగా గ్రామంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో
అన్ని దేవాలయాల్లో ఆకుపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి పురవీధుల గుండా, అంటే పూర్వం రథం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధమైనటువంటి దారిలో మనము గ్రామోత్సవ కార్యక్రమం జరుపుతాము. ఈరోజు గ్రామోత్సవంలో భాగంగా ముఖ్యంగా కేరళ వారి నుండి దాదాపు 20 మందిని మన కేరళ కథలిక్ అంటారు, అది డ్రమ్స్ పిలిపించడం జరిగింది. వారు వారి యొక్క విన్యాసంతో మనందరినీ కూడా ఆలకిస్తారు. అదేవిధంగా బాలికల చేత తర్వాత ఇది మనము నృత్యం ఏర్పాటు చేయబడింది, కోలాటం అంటారు దాన్ని కూడా. ఆ కోలాటంతో పాటు ఇంకా వేషధారణ కూడా ఉంది. వేషధారణ 4 రకాల వేషాలు వేస్తారు. ఇవన్నీ కూడా గ్రామం పురువీధుల గుండా స్వామివారి విగ్రహం ముందర పోతూ ఉంటాయి. తర్వాత మహిళలు కూడా దీపోత్సవ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు. ఈ మహిళలు కూడా దీపోత్సవంలో చాలా కన్నుల విధంగా ఉంటుంది, చూసేయానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కిలోమీటర్ దీపాలు పట్టుకొని పోతూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. స్వామియే శరణమయ్యప్ప.